ఒకానొక నగరంలో ఒక ధనికుడు ఉండేవాడు. ఆ ధనికుడు బాగా ధనాన్ని కూడబెట్టాడు. వేల కోట్లల్లో సంపాదన చేశాడు. ఆయనకు దాదాపు 70 సంవత్సరాలు దాటిపోయాయి. ఒకరోజు ఆయనకు హఠాత్తుగా ఒక ఆలోచన వచ్చినది. నేను సంపాదించిన ఈ బంగారు, ఈ వజ్ర వైఢూర్యాలు, ఈ నగదు, ఈ సంపద, వీటిని నేను చనిపోయిన తర్వాత కూడా నా ఎంట తీసుకెళ్లాలని కోరిక కలిగింది. ఆ కోరికని ఎలా నెరవేర్చుకోవాలా అని ఆలోచించసాగాడు. అప్పుడు ఆ ధనికుడు అనుకున్నాడు, దీన్ని ఎలాగైనా తీసుకెళ్ళాలంటే దీన్ని ఎవరైనా మేధావులను కానీ, గురువులను కానీ, లేక సాధువులను కానీ అడిగి మార్గం తెలుసుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. మంచి సలహా చెప్పిన వారికి ₹1,00,00,000 విరాళంగా ఇవ్వాలనుకున్నాడు. ఇదే కోరికను తన నగరంలోని మేధావుల దగ్గరికి వెళ్ళి సలహా అడిగాడు. నేను ఎలాగైనా నా ధనాన్ని, నా సంపదను నేను చనిపోయినప్పుడు నాతోనే నా వెంట తీసుకెళ్ళాలని కోరికను వెలిబుచ్చాడు. అందుకు మేధావులు, అయ్యా, ధనాన్ని చనిపోయిన తర్వాత మీ మీ బాడీతో పాటు తీసుకెళ్లాలంటే అది సాధ్యం కాదు, అది అయ్యే పని కాదు, విరమించుకోండి అని చెప్పారు. అయితే ఆ ధనికుడు ఆ సమాధానానికి సంతృప్తి చెందలేదు. ఆ కోరిక, ఎలాగైనా ధనాన్ని తను చనిపోయిన తర్వాత వెంట తీసుకెళ్లాలన్న కోరిక నానాటికి పెరిగిపోయింది. దాంతో ఆయన ఏం చేశాడంటే తన నగరం చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని నగరాలకు కూడా వెళ్ళాడు. అక్కడ కూడా కొంతమంది మేధావులను, కొంతమంది గురూజీలను, కొంతమంది సాధువులను సైతం కలిశాడు. వాళ్ళ దగ్గర తన కోరికను వెలిబుచ్చాడు. అక్కడ వారు కూడా ఇలాగే చెప్పారు, అయ్యా, ధనమును ఎట్టి పరిస్థితుల్లో చనిపోయిన తర్వాత మీ ఎంట తీసుకెళ్లడం కుదరదు, ఆ కోరికను విరమించుకోండి అని చెప్పారు. ఇలా కొన్ని రోజులు గడిచిపోయింది. ఒకరోజు ఆ నగరానికి ఒక వృద్ధ యాచకుడు వచ్చాడు. ఆ వృద్ధ యాచకుడు ఒక కట్ట దగ్గర చెట్టు కింద కొంతమంది మనుషులు గుంపులుగా ఉండి ఏదో మాట్లాడుకోవడం విన్నాడు. అదేమిటంటే ఇదే కోరికనే, ఈ ధనికుని యొక్క కోరికను గురించి వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు. అప్పుడు ఆ యాచకుడు వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా, మీరేదో మాట్లాడుకుంటున్నారు, నాకు కూడా కొద్దిగా అర్థమైనది, అదేదో స్పష్టంగా నాకు తెలియజేయండి, నేను తప్పకుండా దానికి సమాధానం చెప్పగలను అని చెప్పాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి గుంపులో ఉన్నటువంటి మనుషులు అన్నారు కదా, అయ్యా, ఇది ఎంతోమంది మేధావులు, గురువుల దగ్గర ఈ సబ్జెక్టు ఆల్రెడీ డిస్కస్ అయింది, దీన్ని ఎవరు కూడా సమాధానం చెప్పలేకపోయారు, ఆ ధనికుని ఎవరు తృప్తిపరచలేకపోయారు, ఆయన కోరికను ఎవరు తీర్చలేకపోయారు. నీవు చూస్తే ఎలా ఉన్నావు, ఒక యాచకుడిలా ఉన్నావు, అసలే వృద్ధుడివి, నీవేం సమాధానం చెప్పగలవు, అది కాని పని, ఊక విరమించుకొని నీ పని నువ్వు చూసుకొని చెప్పి తిరస్కరించారు. అప్పుడు అక్కడ గుంపులో ఉన్నటువంటి ఒక వ్యక్తి లేచి, అయ్యా, ఏ పుట్టలో ఏ పాపం ఉన్నదో తెలియదు, ఈయనను ఆ గురువు దగ్గరికి ఈయనను ఆ ధనికుడి దగ్గరికి తీసుకెళ్ళి నేను కలుపుతాను, చూద్దాము అని చెప్పి ఆ యాచకుడిని తీసుకెళ్ళి ధనికుడి దగ్గర కలిపాడు. ఆ యాచకుడు ఆ ధనికుడిని చూసి, అయ్యా, మీకున్న సమస్య ఏంటో నాకు తెలియచేయండి, నేను మీకు సమాధానం చెప్తాను అని అన్నాడు. అప్పుడు ధనికుడు అన్నాడు, అయ్యా, పెద్ద పెద్ద మేధావులే నా ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయారు, నా కోరికను తీర్చలేకపోయారు, నీవు ఏమాత్రం నాకు సమాధానం చెప్పగలవు, నాకైతే నమ్మకం లేదు అని అన్నాడు. అందుకు ఆ యాచకుడు, అయ్యా, నీ సమస్య నాకు అంతో ఇంతో తెలిసిపోయింది, అక్కడ మాట్లాడుకుంటే విన్నాను, మీరు ఇంకా స్పష్టంగా తెలియచేయండి, నేను తప్పకుండా మీకు సమాధానం చెప్తాను, ఇందులో మీకు తృప్తి లభిస్తే స్వీకరించండి, లేకపోతే వెదిలివేయండి, నేనేమో మీకు పరిహారం అడగను అని యాచకుడు చెప్పాడు. అప్పుడు ధనికుడు తన సమస్యను స్పష్టంగా ఆ యాచకుడికి వివరించాడు. అప్పుడు యాచకుడు ఈ విధంగా అన్నాడు, అయ్యా, మీ సందేహానికి సమాధానం నా దగ్గర ఉన్నది. అదేమిటంటే మీ యొక్క ధనమును మీరు చనిపోయిన తర్వాత కూడా దాని యొక్క విలువను మీరు తీసుకెళ్ళాలి మీ ఎంట అని చెప్పేది మీ కోరిక ఉంది కదా. సరే, ఇప్పుడు దీనికి ఏంటంటే
ఇప్పుడు ఉదాహరణకు మీరు అమెరికా వెళ్ళాలి అనుకోండి. మీ దగ్గర ఉన్న ధనమును అమెరికా వెళ్ళాలి అని అంటే, మీ ధన సాయంతో అమెరికా వెళ్ళాలి అని అంటే, ఈ వాల్యూని మీరు అమెరికాకి తీసుకువెళ్ళాలంటే ఏం చేయాలి? మీరు మీ యొక్క రూపాయలను డాలర్స్ రూపంలో మార్చుకోవాలి. అప్పుడు మీరు అమెరికా వెళ్ళగలరు. అలాగే మీరు ఒక రష్యాకే వెళ్ళాలనుకోండి. మీ యొక్క ధనం వాల్యూను మీరు రూబుల్స్ రూపంలోకి మార్చుకోవాలి. ఒకవేళ మీరు దుబాయ్‌కి వెళ్ళాలి అనుకుంటే, అక్కడ దిరమ్స్ రూపంలోకి మీ రూపాయలు మార్చుకోవాలి. అందుకే మీరు ఇలా చేయండి. ఇప్పుడు మన ప్రాంతంలో ఎన్నో వృద్ధాశ్రమాలు ఉన్నాయి. ఈ వృద్ధాశ్రమాలలో వృద్ధులు చాలామంది పేదవారు ఉన్నారు. అక్కడ వారికి సరైన తిండి, సరైన వస్త్రాలు లేవు. మీరు ఆ వృద్ధాశ్రమాలకు వెళ్ళి ఆ వృద్ధులకు ఆహార సదుపాయాలు, వస్త్ర సదుపాయాలు కలుగచేయండి. అక్కడ మీకు పుణ్యం అనే టికెట్టు దొరుకుతుంది. అలాగే ఇక్కడ ఎన్నో హాస్టళ్ళు ఉన్నాయి. హాస్టళ్ళలో అనాథ విద్యార్థులు, పేద విద్యార్థులు ఉన్నారు. వారికి కూడా మంచి ఆహార సదుపాయం కానీ, వస్త్ర సదుపాయం కానీ మీకు చేతనైనంత కలుగజేయండి. అలాగే దేవాలయాల దగ్గర ఎంతోమంది యాచకులు, పేద యాచకులు, నిరాదరణకు గురైనటువంటి పేద యాచకులు ఉన్నారు. వారికి కూడా ఏదైనా ఆహార సదుపాయము, వస్త్ర సదుపాయములు కలుగజేయండి. అదేవిధంగా ఆసుపత్రులలో ఎంతోమంది వైద్య నిర్వహణకు సరైనటువంటి ఆర్థిక శక్తి లేక మందులు తీసుకోలేని పరిస్థితిలో ఉంటున్నారు. అటువంటి వ్యాధిగ్రస్తులకు కూడా మీరు ధన సాయం చేయండి. మీకు పుణ్యం అనే టికెట్ లభిస్తుంది. ఆ విధంగా పుణ్యం అనే టికెట్ మీకు లభించినప్పుడు మీరు చనిపోయిన తర్వాత మీరు ఆ పుణ్యం యొక్క వాల్యూ మీకు పొందడం జరుగుతుంది. కనుక మీరు మీ కోరిక ఆ విధంగా నెరవేరడం జరుగుతుంది అని చెప్పి సమాధానం ఇచ్చాడు. అందుకు ధనికుడు మిక్కిలి సంతోషించి, అయ్యో ఇందులో చాలా వాల్యూ ఉన్నది, మీరు చెప్పినటువంటి పాయింట్లో విలువైన అంశం ఉన్నది, దీనిని నేను తప్పకుండా పాటిస్తాను అని ఆయన అక్కడ యాచకునితో చెప్పాడు. అలాగే చెప్పాడు, నేను నాకు తృప్తికరమైనటువంటి సమాధానం ఇచ్చిన వారికి కనీసము ₹1,00,00,000 ఇవ్వాలి బహుమతి అని చెప్పి కోరిక ఉన్నది. మీకు ₹1,00,00,000 ఇస్తాను అని చెప్పి ఆ ధనికుడు యాచకుడిని ఆఫర్ చేశాడు. అప్పుడు యాచకుడు అంటాడు, నాకు ₹1,00,00,000తో అవసరం లేదు, నాకు ఏదైనా భోజనం పెట్టించండి, ఈ పూటకు చాలు అని చెప్పి కోరాడు. అందుకు ఎంతో సంతోషించినటువంటి ధనికుడు ఆయనకు మంచి భోజనము, వస్త్ర సహాయము చేసి పంపించాడు. ఇదండి కథ. ఇందులో ఏదైనా మంచి వాల్యూ ఉంది అనుకుంటే ఈ కథను ఫార్వర్డ్ చేయండి.